ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో యాక్టర్ అలీ అంతా కూడా పర్యటిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం తాజా రాజకీయాలపై ఏ రకంగా స్పందిస్తారు? మీరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు ఎన్నికల సమయంలో? ఇంకా నాకు కూడా తెలియదండి ఎక్కడి నుంచి ఏంటనేది. అది సీఎంఓ నుంచి కాల్ రాగానే మా ముఖ్యమంత్రి గారు పిలిచి ఇక పలానా చోట నుంచి అంటే చేయడానికి మేము కూడా సిద్ధంగానే ఉన్నాం. మేబీ ఈ వీక్లో కబురు రావచ్చు. అంటే ఏ నాయకుడి కన్నా పలానా నియోజకవర్గం నాకు కలిసి వస్తుంది ఒక సెంటిమెంట్ కానీ, లేదంటే అక్కడ నాకు ఒక ప్రజలు అందుబాటులో ఉన్నారు, ఈ నియోజకవర్గం నాకు అవగాహన ఉన్నది, ఒక నిర్ణయానికి వస్తారు. ఆ నిర్ణయానికి ఏమైనా వచ్చారా? ఎక్కడ ఉన్నా కూడా అవతల వ్యక్తి మంచోడైతే వాడిని గెలిపిస్తారు ప్రజలు. భారత్ మరి ఈ రోజున మంచి మెజార్టీతో ఎంపీ అయ్యారు. అలాగే చాలామంది మనకి ఇక్కడి నుంచి కూడా అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, అక్కడి నుంచి ఇక్కడ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో అంటే ఇక్కడి నుంచే నాకు కావాలి అని కాకుండా ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళు, ఇగో మేము ఉన్నాం, మేము చేస్తాం అనగానే ప్రజలు నిర్ణయిస్తారు. మీరు నేను కాదు కదా. సో వాళ్ళు నిర్ణయం బట్టి ఉంటుంది. అంటే ఉన్న వైసీపీ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ప్లేసులు మార్చి వేరే చోట నుంచి పోటీ చేయమని చెప్పి అధిష్టానం నిర్ణయిస్తుంది. దీన్ని ఏ రకంగా అంటే వ్యక్తుల్ని ట్రాన్స్ఫర్ చేస్తారనేది ప్రతిపక్షాలు చెప్తున్నారు. అంటే ప్రతి ఒక్కళ్ళకి పల్లకిలో కూర్చోవాలని ఉంటుంది కదండి. ఎంతకాలం పల్లకిలు మోస్తాం అనేవాళ్ళు ఉంటారు కదా. సో అట్లాంటి వాళ్ళకి పల్లకిలో కూర్చొనే అవకాశం ఇస్తున్నారు. దాంట్లో తప్పే ఉంది. ఇప్పుడు ఆల్రెడీ 5 సంవత్సరాలు చేసి ఉన్నారు. వేరే కొత్త వాళ్ళకి కూడా అవకాశం ఇద్దామని చెప్పేసి ఆ ఉద్దేశంతో మార్చడం జరుగుతుంది. సో వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇచ్చి చూద్దాం అని ఆ క్రమంలో జరుగుతుంది మొత్తం. సినీ గ్రామ యాక్టర్స్ అంతా కూడా రాజకీయాల్లో గతంలో రాణించేవారు. ఇప్పుడు ఆ హవా తగ్గిందనేది చిన్న వినికిడి అనిపిస్తుంది. ఎందుకంటే జనసేన పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కూడా చేయలేకపోరు అనేది కొంతమంది నేతలు చెప్తారు. అంటే మీరు సినీ గ్లామర్కి సంబంధించిన రాజకీయాలు పక్కన పెడితే సినీ గ్లామర్ అనేది అంటే రాజకీయాల్లోకి అది ఇప్పుడు ఈ వరవల్లో పనిచేస్తున్నారు సార్. ఇప్పుడు రాజకీయాల్లో ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోటీ చేయొచ్చు. నాట్ ఓన్లీ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు. ఎందుకంటే గతంలో శారద గారు ఎంపీగా ఉన్నారు, జమున గారు ఇదే రాయమండ్రిలో ఎంపీగా చేశారు, మొన్న మురళీమోహన్ గారు చేశారు. అలాగేం లేదు, కృష్ణరాజు గారు కూడా చేస్తున్నారు. అట్లాగేం లేదండి. ఎందుకంటే ప్రజలు ఈ వ్యక్తి మంచోడు, ఓకే వీడికి ఓటు వేయాలి అనుకున్నారనుకోండి, ఇంకా మీరు నేను చెప్పినా వినరు, డైరెక్ట్గా వెళ్ళి అక్కడ ఓటు వేస్తారు వాడికి అంతే. అంటే గోదావరి జిల్లాలో ఎక్కువగా అంటే యాక్టర్స్ కానీ అవ్వచ్చు, లేదంటే సినీ ఫీల్డ్కి ఎక్కువ వెళ్తుంటారు. గోదావరి జిల్లాలకు సంబంధించి సినీ గ్లామర్ పోటీ చేస్తే బాగుంటుంది అనేది కొంతమంది అభిప్రాయం. దీని మీద మీరేమంటారు? డెఫినెట్ కదా చెప్తున్నాను కదా. ఎందుకంటే ఆర్టిస్టులు అంటే అభిమానం. అండ్ ఇప్పటి నుంచి కాదు కదా, 83 నుంచి రామారావు గారు ఎంత అద్భుతమైన మెజార్టీతో మరి రావడం జరిగింది. ఆ తర్వాత చాలామంది ఆర్టిస్టులు వచ్చారు. నాట్ ఓన్లీ ఇక్కడ, అలాగే నార్త్లో ఉన్నారు, సౌత్లో ఉన్నారు, తమిళనాడులో ఉన్నారు, కేరళలో ఉన్నారు, కర్ణాటకలో ఉన్నారు. ఆర్టిస్టులు అనేది డెఫినెట్గా ఆ గ్లామర్ కొద్దిగా వర్కౌట్ అవుతుంది. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి అంటే స్పీడ్ పెంచుతున్నారా వైసీపీ ప్రచారం కానీ వచ్చేతారు కానీ? ఎందుకంటే ఒక పక్క పవన్ కళ్యాణ్ పర్యటన రాజమండ్రిలో కొనసాగుతుంది, ఒక పక్క మీ పర్యటన. సో అది సినీ గ్లామర్గా చూసుకోవచ్చా, లేదంటే పార్టీ పరంగా చూసుకోవచ్చా? ఇది అంటే తమ్ముడు రాత్రి ఫోన్ చేసి అన్న ఇలాగ ఉందని, కానీ సరే కుర్రోళ్ళని కొంచెం అప్రిషియేట్ చేద్దాం, మళ్ళంటి వాళ్ళు వచ్చి అదే పైగా సొంత ఊరు కాబట్టి రావటం జరిగింది, జిల్లా వాసి కాబట్టి. సో కుర్రోళ్ళకి ఎస్ మీరు ఎదుగుతారు అని, ఎందుకంటే మనం 10 మందికి మనం వాళ్ళకి ఎంకరేజ్ చేస్తే లైఫ్లో సెటిల్ అవుతారు. సో అందుకోసం నేను నమ్ముతాను. అండ్ అలాగే ఇందులో ఇప్పుడు ఆడే టీముల్లో ఏ ఒక్కడైనా సరే ఇండియా టీంలోకి వెళ్తే మనకి ఎంత గొప్పతనం, మనకి అదే కదా. సో అందుకోసం వీళ్ళందరినీ అప్రిషియేట్ చేద్దామని వచ్చి. పొత్తుల విషయాలు మీ అభిప్రాయం ఏంటండి? జనసేన టీడీపీ పొత్తుల విషయంలో కానీ వచ్చేతారు కానీ ఎలక్షన్ టైంలో ఆ నొక్కుతాడు చూసారా, అతను అసలు కారకుడు. ఎన్ని పొత్తులు వచ్చినా ఏం కాదు ఇక్కడ. ఈసారి ఖచ్చితంగా అంటే ఒక పక్క సిద్ధం అనే సభలతో జగన్ వెళ్తున్నారు, మరోపక్క ఏమో లోకేష్ చంద్రబాబు వెళ్తున్నారు. సో ఏ రకంగా ఉండబోతుంది వైసీపీ? అదే మేము సిద్ధం ఉంటున్నాం, వాళ్ళు సిద్ధం ఉంటున్నారు, అప్పుడు చూద్దాం ఎలక్షన్ టైంలో. సార్ రాజకీయాలు వేరు, సినీ గ్లామర్ వేరుగా చూడొచ్చా, లేదా కలిపి చూడొచ్చు అంటారు? లేదు, అది వేరు ఇది వేరు, దాన్ని దీన్ని కలపద్దు. ఇది ప్రస్తుతం రాజమండ్రి పర్యటన ఉన్నటువంటి అలీ రాజకీయాలు వేరు, సినీ గ్లామర్ వేరు అనేది యాక్టర్ అలీ అయితే చెప్తున్నారు. ఓవరాల్గా వ్యక్తి మంచోడైతే ఎక్కడి నుంచి పోటీ చేసినా గెలుస్తాడు అనేది యాక్టర్ అలీ చెప్తున్నారు. ఖచ్చితంగా అధిష్టానం, వైసీపీ అధిష్టానం ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎక్కువగా గోదావరి జిల్లాలో ఆప్యాయతలు ఎక్కువగా ఉంటాయి, యాక్టర్స్ కూడా ఇక్కడి నుంచి ఎక్కువ వెళ్తూ ఉంటారు కాబట్టి గోదావరి జిల్లాలో యాక్టర్స్ అనేది పోటీ చేస్తే ఖచ్చితంగా ఫలితాలు ఎక్కువ వస్తాయి. గతంలో కూడా చాలామంది సినీ రంగం నుంచి రాజకీయాలకు రాణించారు కాబట్టి రాజకీయ రంగాల్లో సినీ గ్లామర్ కూడా రాణిస్తుంది అనేది యాక్టర్ అలీ చెప్తున్నారు. ఖచ్చితంగా పోటీలో మేమే సిద్ధం అంటూ ముందుకెళ్తాం, ఖచ్చితంగా విజయం సాధిస్తాం అనేది యాక్టర్ అలీ చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీరామ్తో కలిసి సత్య టీవీ, నేను రాజమండ్రి నుంచి.